నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై ఐజీ అశోక్ కుమార్ ఈ రోజు క్లారిటీ ఇచ్చారు. ప్రవీణ్ ప్రగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన అనంతరం ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లియర్ గా వివరాలు వెల్లడించడం అయితే జరిగింది. అయితే ఈయన మరణించినప్పుడు సాక్షి తన సోషల్ మీడియాలో కావచ్చు, తన ప్రింట్ మీడియాలో కావచ్చు, ఈ మరణం వెనక ఎవరో ఉన్నారు అంటూ ప్రచారం చేయడం, మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం మనం చూసాం. అయితే ఇదే సాక్షి పేపర్ లో ఈ రోజు ఇది సహజ మరణం అని డిఐజీ క్లారిటీ ఇచ్చారు అని చెప్పి కూడా రాయటం జరిగింది. సో ఇక్కడ రెండు రకాలుగా వార్తని తనకు అనుకూలంగా ఎలా రాసుకుంటుంది, అలాగే ఒక పాస్టర్ మరణాన్ని ఆయన వ్యక్తిగత ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తూ దుష్ప్రచారం చేయడాన్ని ఎలా చూడొచ్చు, మరి ఇప్పుడు ఓవరాల్ గా అయితే ఆయన మృతి సహజ మరణమే అని తేలిన నేపథ్యంలో అసలు మరి వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. సార్, ఈ రోజు పాస్టర్ ప్రవీణ్ పగడాల సహజంగానే మరణించారు అని చెప్పి ఐజీ గారు క్లారిటీ ఇచ్చారు. సో దీనిపై ఇప్పటికీ రకరకాల రూమర్స్ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, దానికి సంబంధించి ఆ మతానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా బయటకు వచ్చి మేము చంపేస్తాం, నరికేస్తామని చెప్పడం. సో ఎలా చూడొచ్చు అంటారు వైసీపీ ఈ విధంగా అధికారం కోసం మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూడడాన్ని? ఇక్కడ రెండు అంశాలు మనం మాట్లాడుకోవాలి. ఒకటి, పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం. రెండోది, ఈ మరణాన్ని అడ్డు పెట్టుకొని సమాజంలో శాంతి భద్రతలకి మతాల మధ్య సామరస్యాన్ని దెబ్బతీయటం కోసం చేసిన ప్రయత్నం. మూడు, అసలు వీటి వెనుకున్న ఎజెండా ఏంటి, ఎందుకు చేశారు, టైమింగ్, ఇవి చాలా స్పష్టంగా చర్చించుకొని తీరాల్సిన అవసరం ఉంది. ప్రవీణ్ పగడాల అతను సికింద్రాబాద్లో నివాసం ఉండే ఒక పాస్టర్. అతని బోధనలు వినే విశ్వాసకులు కొంతమంది ఉన్నారు. అతను చేసే బోధనల్లో ఇతర మతాల పట్ల ఆక్షేపణీయమైన పదజాలం వాడుతున్నాడు అని చెప్పనే విమర్శలు కొన్ని సందర్భాల్లో ఎదుర్కొంటూ ఉంటాడు. ఏదేమైనా సరే అతని బోధనల పట్ల ఆకర్షితులయ్యి అతనికి అభిమానులుగా మారిన వందలాది మంది అతని బోధనలకు అటెండ్ అయ్యే విశ్వాసకులు ఉన్నారు. కొంత ఇమేజ్ అతను సృష్టించుకున్నాడు. అటువంటి వ్యక్తి చిన్న వయసులోనే ఆకస్మికంగా మరణించిన నేపథ్యంలో ఆ మరణం కూడా తను సికింద్రాబాద్ నుంచి బుల్లెట్ వాహనం మీద రాజమండ్రి వరకు రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి బయలుదేరి ఆ ప్రయాణంలో ఉన్న సందర్భంలో ఆ మరణం ఎదురు కావడంతో సహజంగానే ఆ మరణం గురించి కొంత చర్చనీయాంశంగా మారుతుంది. అంటే నోన్ పర్సనాలిటీ కాబట్టి 10 మంది దృష్టిలో ఉన్న వ్యక్తి, గుర్తింపు ఉన్న వ్యక్తి, అతన్ని అనుసరించే వ్యక్తులు ఉన్నారు. అదే సందర్భంలో అతని ప్రసంగాలు కొంత కాంట్రవర్సీ క్రియేట్ చేసే విధంగా ఉంటాయి కాబట్టి ఆ ప్రసంగాల పట్ల ఆక్షేపణ వ్యక్తం చేసేవారు ఎవరైనా సరే ఇతన్ని ప్రాణాలకు ఏదైనా హాని కలిగించారా అనే అనుమానాలు తలెత్తడం సహజం. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే అదే విధమైన ఆందోళన కొంతమంది వ్యక్తం చేశారు. ఇది సహజ మరణమా, లేదు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇతనికి హాని చేశారా, ఇది నిర్ధారణ చేయమని చెప్పని అడిగే హక్కు ఎవరికైనా ఉంది. అది పోలీసుల బాధ్యత. అంటే ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినప్పుడు అతని కుటుంబ సభ్యులు, అతని బంధుమిత్రులు, అతని అభిమానులు ఎవరికైనా సరే ఆ మరణం పట్ల అనుమానాస్పదంగా వాళ్ళకి ఏదైనా వ్యవహారశైలి కనిపిస్తే దాని మీద విచారణ చేయమని అడిగే బాధ్యత వాళ్ళకు ఉంది. విచారించాల్సిన బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. ఇక్కడ ఆ బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కి వదిలేసి పోలీస్ డిపార్ట్మెంట్ని వాళ్ళ పని వాళ్ళు చేయనిచ్చున్నట్టయితే ఇతని మరణం వివాదాస్పదం అయ్యి ఉండేదే కాదు. పోలీసులు వాళ్ళ విచక్షణ మేరకు వాళ్ళు పూర్తి సమాచారాన్ని రప్పించుకొని ఆ రప్పించుకున్న సమాచారాన్ని వాళ్ళు విశ్లేషించుకొని వాళ్ళ ఒక అభిప్రాయానికి వచ్చి ఆ కుటుంబ సభ్యులకి తెలియజేసేవారు. అదే సందర్భంలో అతని బాడీని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ల ద్వారా సైంటిఫిక్ ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ కూడా గ్యాదర్ చేయడానికి ఆస్కారం ఉండేది. అంటే ఏదైనా బయట నుంచి ఒక పదునైన ఆయుధంతో అతను ఏదైనా స్టాబ్ చేశారా, లేదు దేనితోటైనా కొట్టారా, ఏదైనా విషప్రయోగం జరిగిందా, ఇటువంటివన్నీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా తేటతెల్లం అవుతాయి. ఈ అనుమానాస్పదంగా ఫీల్ అయిన వాళ్ళు, అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి డాక్టర్లకి
వారి బాధ్యతకి ఈ అంశాన్ని వదిలేసి ఉన్నట్టయితే వాస్తవాలు ఎప్పుడో బయటకు వచ్చుండేవి. కానీ ఏం చేశారు వీళ్ళు? ఆ దిశగా కాకుండా దీన్ని ఒక సంచలనాత్మకంగా మార్చటం ద్వారా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఎలివేషన్ రప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ మాట్లాడకపోతే మనం ఎక్కడ వెనకబడిపోతాము అని చెప్పనే ఒక విధమైన రేసు మొదలైంది. అంటే అతని మరణం ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తే ఆ ఎమోషన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని ఎవరికి వాళ్ళు క్రిస్టియన్ కమ్యూనిటీకి మేమే ఛాంపియన్లు అని చెప్పని ఎమర్జ్ అవడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రాసెస్లో భాగంగానే కేఏ పాల్ను చూసాం. కేఏ పాల్ ఒకనాడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్త ప్రబోధకుడు. దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు అతనితో పాటు డయా షేర్ చేసుకునేవాళ్ళు. అటువంటి స్థితి నుంచి ఇవాళ కేఏ పాల్ తన ప్రభావాన్ని కోల్పోయాడు. ఆ కోల్పోయిన నేపథ్యంలో రాజకీయంగా రకరకాల ప్రయోగాలు తను చేస్తూ ఉన్నాడు. ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా ప్రజల నుంచి కనీస మాత్రపు స్పందన కూడా వ్యక్తం కావటంలా. అటువంటి కేఏ పాల్కు ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఏర్పడింది. ఇవాళ రాజకీయంగానూ సక్సెస్ కాలేకపోతున్నాను. ఒకనాడు నేను వెలిగిన ఆ ప్రపంచవ్యాప్తంగా నాకున్న గుర్తింపు, ఒకనాడు సొంత బోయింగ్ విమానం కలిగి ఉన్న నేను ఇవాళ ఆ స్థాయి ప్రభావాన్ని కోల్పోయానే. మళ్ళీ తిరిగి ఎలా రీగెయిన్ అవ్వాలి, మళ్ళీ తిరిగి ఎలా పాపులర్ అవ్వాలి, ఇక్కడున్న క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తానికి నేను కనీసం ప్రపంచవ్యాప్తంగా వదిలిపెట్టేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్ కమ్యూనిటీకి అయినా సరే నేను ఒక ఛాంపియన్గా ఎమర్జ్ అవ్వాలనే తాపత్రయం అవుతుంది. ఇక జీవి హర్ష్ కుమార్ ఉన్నాడు. అతనికి ఎస్సీ కేటగరైజేషన్ పట్ల, ఎస్సీ రిజర్వేషన్ కేటగరైజేషన్ పట్ల అతనికి ఆక్షేపణ ఉంది. సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ తీర్పిచ్చిన తర్వాత దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ తీర్మానం ఆమోదించిన తర్వాత ఆ కేటగరైజేషన్ చేయటం కోసం ఏకసభ్య కమిషన్ నియమించి ఆ ఏకసభ్య కమిషన్ రిపోర్టు కూడా ప్రభుత్వానికి అంది. ఆ రిపోర్టుని కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఇక ఎస్సీ రిజర్వేషన్ కేటగరైజేషన్ అనేది సాధ్యం, ఇక దాన్ని అడ్డుకోవటానికి ఆస్కారమే లేదు అనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో జీవి హర్ష్ కుమార్ ఉన్నారు. అంటే ఎవరి అవసరాలు వాళ్ళని మోటివేట్ చేసినాయి. ఈ మరణాన్ని అడ్డు పెట్టుకొని సమాజంలో విద్వేషాలు పెంచాలనే ప్రయత్నం చేశారు. అంతిమంగా ఏమైంది? ప్రభుత్వానికి ఒక ఇంటిగ్రిటీ సమస్య ఎదురైంది. ప్రభుత్వం చెప్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్న వర్షన్ ఎవరు పరిగణలోకి తీసుకోవటంలా. లేదు ఇది హత్యే అంటే రాజకీయ ప్రేరేపితంగా ఎవరి ఊహాగానాలకు మేరకు వాళ్ళు విమర్శలు ఎక్కుపెట్టేస్తూ ఉన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్నారు. ఆయన సనాతన ధర్మం గురించి ఈ మధ్య ప్రస్తావిస్తూ ఉన్నారు కాబట్టి, భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వం అంతర్భాగంగా ఉంది కాబట్టి హిందూ సంఘాలకు ఆపాదించి హిందూ సంఘాల ద్వారా ఈ హత్య జరిగినట్టుగా ప్రచారం మొదలుపెట్టారు. కొందరు ఫాస్టర్లో ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వాన్ని, హిందూ సంఘాలని, ప్రజలను కూడా బెదిరించడం మొదలుపెట్టారు. ఓచకోతకు వస్తామనే స్థాయికి కామెంట్లు పాస్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఏంటంటే పోలీసులకు ఒక కంపల్షన్ క్రియేట్ అయింది. అసలు ఏం జరిగింది? ఇది నిజంగా అనుమానాస్పద మరణమా, ప్రమాదవశాత్తు జరిగిన మరణమా? ఇది నిగ్గుదేల్చాల్సిన బాధ్యత పోలీసుల మీద, వాళ్ళ భుజస్కంధాల మీద పడిపోయింది. అయితే ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్టు కూడా ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్తో రావాలి. ఎందుకు? ఆయన ఏదైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడా, లేదు ఆయన మీద ఏదైనా విషప్రయోగం జరిగిందా, ఆయన ప్రమాదవశాత్తు రోడ్ యాక్సిడెంటా, ఆయనకైనా డ్రైవింగ్ టైంలో నియంత్రణ కోల్పోయి తన బండి పడుతూ ఏదైనా రోడ్ హీట్ అయ్యి ప్రాణం పోయిందా, లేదు ఏదైనా వాహనం గుద్దిందా, ఆయన్ని ఎలా సంభవించింది మరణం అని చెప్పని కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా నిర్ధారణ చేసుకోగలుగుతారు. మరి అంత సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తోటి రిపోర్ట్ రావాలి అని అంటే డెఫినెట్గా ఫోరెన్సిక్ టెస్టులు జరిగే రావాలి. కొంత టైం పడుతుంది. కానీ ఆ కాలాతీతాన్ని కూడా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పోస్ట్ మార్టం రిపోర్టు లేట్ చేస్తుంది అన్నారు. పోలీసులకి ఇక కాండబడి సిచ్యుయేషన్లో అతనికి సంబంధించిన ప్రతి మూమెంట్ని సీసీ కెమెరా ఫుటేజుల్లో వెలికి తీశారు. అతను ఎన్నిసార్లు యూపీఐ ద్వారా పేమెంట్లు చేస్తున్నాడు, ఎన్నిసార్లు పెట్రోల్ బంకుల్లో వాడాడు, ఎన్నిసార్లు వైన్ షాపుల్లో ఆ యూపీఐ వాడాడు, ఎన్నిసార్లు తను ఆ వైన్ షాపుల్లో ఆల్కహాల్ కొని తాగాడు, ఆ తాగటం ద్వారా తన మీద తాను నియంత్రణ కోల్పోయి ఎన్ని చోట్ల బైక్ మీద నుంచి పడ్డాడు,
ఇవన్నీ కూడా పూర్తి సమాచారం పోలీసులు వెలికి తీశారు. ఆ వెలికి తీసిన నేపథ్యంలోనే ప్రభుత్వం మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద, ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు ఎక్కువ పెడతాన నేపథ్యంలోనే ప్రభుత్వానికి క్రియేట్ అయిన కంపల్షన్ నేపథ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయి సాక్ష్యాధారాలు చేతపట్టుకొని అటువైపు నుంచి ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్, అతను అంటే డ్రంక్ అండ్ డ్రైవ్కి పాల్పడ్డాడు అని చెప్పని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడు అని చెప్పని, దాని కారణంగానే రోడ్డు యాక్సిడెంట్కి దారితీసింది అనేది నిర్ధారణ చేసుకున్నారు. అదే సందర్భంలో 6 సార్లు అతను యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేశాడు. అందులో 2 సార్లు పెట్రోల్ బంకుల్లో, 4 సార్లు వైన్ షాపుల్లో మందు కొనుగోలు చేశాడు అని చెప్పి నిర్ధారణ అయింది. మరి రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు 4 సార్లు మందు కొనుగోలు చేసి తాగి ఉన్నప్పుడు డెఫినెట్గా అంతటి లిక్కరు అధికంగా కన్జ్యూమ్ చేస్తే ఖచ్చితంగా తమ మీద తాము నియంత్రణ కోల్పోతారు. అదే జరిగింది ఇవాళ పాస్టర్ ప్రవీణ్ ఇవాళ తన మరణాన్ని తానే స్వయంకృతంగా కొని తెచ్చుకున్నట్టయింది. కానీ ఈ మరణాన్ని పెట్టుకొని సమాజంలో అశాంతికి ప్రయత్నం చేశారు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా వాస్తవాలు మొత్తం బయటకు వచ్చాయి. మరి ఇప్పుడు ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించి సమాజంలో ఉద్రిక్తతలు పెంచాలి అని చెప్పని ప్రయత్నం చేసి ఎవరికి వాళ్ళు, మనకు ఒక సామెత ఉంది, నక్కను కొట్టినాడల్లా వేటగాడే అని చెప్పని, ప్రతి ఒక్కళ్ళు ఈ ఛాంపియన్షిప్ కోసం పోటీపడి అసత్యాలు ప్రచారం చేసిన వాళ్ళు మరి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా వెల్లడి చేసిన ఈ వాస్తవాల నేపథ్యంలో వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఎందుకు ఈ అసత్య ప్రచారాలకు పూనుకున్నారు? సమాజంలో అస్థిరతకి ఎందుకు ప్రయత్నం చేశారు? బాధ్యత కలిగిన మత ప్రబోధకులుగా ఉన్న వ్యక్తులు మతాన్ని రెచ్చగొట్టడం ద్వారా మత విద్వేషాలకి ఎందుకు ప్రయత్నం చేశారనేది ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి, వాళ్ళని విచారణకు పిలవాలి. కేఏ పాల్ అయినా, జీవీ హర్షకుమార్ అయినా, ఫాస్టర్లనైనా సరే ఏ ఒక్కరిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఖచ్చితమైన సాక్ష్యాధారాలు వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర స్పష్టమైన సమాచారంతో వాళ్ళ దగ్గర పూర్తి వివరాలు ఉన్నప్పుడు వాటిని ఎదురుగా పెట్టి ఎందుకు ఈ దుష్ప్రచారాలకు పాల్పడ్డారు, ఎవరి ఎజెండా అమలు చేయడం కోసం ఈ దుష్ప్రచారాలకు పాల్పడ్డారు అనేది నిర్ధారణ చేయాలి. అయితే నాకున్న సమాచారం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అక్రమ మద్యం కుంభకోణం ఆరోపణలు చాలా తీవ్రంగా దేశాన్ని కుదుపుతా ఉన్నాయి, పార్లమెంటుకు చేరినాయి. కేంద్ర హోంశాఖ మంత్రి ఆ ఆరోపణల నేపథ్యంలో పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు కృష్ణదేవరాయలు గారిని పిలిచి వాటి గురించి వాకప్ చేసినట్టు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ కాబోతున్నట్టుగా వార్తలు విన్నాం మనం. ఇది వైసీపీ పార్టీని ఉలికిపాటుకు గురి చేస్తూ ఉంది. అదే సందర్భంలో వైసీపీ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, విడుదల రజనీ గారు లాంటి వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదవుతూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా పరారీలో ఉంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ కేసుల విచారణ వేగవంతం చేసి తాము చేసిన తప్పుల మొత్తాన్ని వెలికి తీస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ అటెన్షన్ డైవర్ట్ చేయాలి అని అంటే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మత సామరస్యత కొరవడింది, ఇక్కడ శాంతి భద్రతల సమస్యలు ఉన్నట్టుగా రాష్ట్రాన్ని బ్రాండింగ్ పరంగా అస్థిరత పాలు చేయాలి అనే ఒక ఉద్దేశంతో, కుట్రకోణంతో ఈ విధంగా వైసీపీ పార్టీ ప్రయత్నించినట్టుగా కూడా మనం ఆ టైమింగ్ని బట్టి కూడా మనం నిర్ధారించుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.